కొంతమంది అనుకుంటారు తిడితే గాలికి పోతాయి తింటే కమ్మగా ఉంటుంది అని. వాడు తిడితే నాకు తగులుతుందా అని అనుకుంటారు ఇంతమంది. ఇవాళ తిడితే రేపు మర్చిపోతారు. మనం తిట్టిన తిట్లు ఎవరికి యాదుకుంటే తీయుర్రి అని అనుకుంటారు ఇంతమంది. ఆగో అట్లా అనుకొని నోటికి పని చెప్తే ఏళ్ళు గడిచినా ఇడుస్తలేదు ఆర్జీవి సార్ను. ఎన్ని మాటలు పిలిచినా రాని ఆర్జీవి ఇవాళ పోలీసు వాళ్ళ విచారణకు పోయిండట. మరి ఏమైందో అరుసుకొని వద్దాం పారి. సారు రాస్తే రచ్చ, పోస్ట్ పెడితే పంచాది. ఎవరనుకుంటారు? సినిమాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సారు. సారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండంటే పంచాదే. మళ్ళా అట్లా ఇంతకు మునుపు ఏపీలో పాత సర్కారు ఉన్నప్పుడు ఇప్పటి సీఎం చంద్రబాబు సారు, అలా కొడుకు మంత్రి లోకేశం బాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండని ఎప్పటి సందో లొల్లి అవుతున్న ముచ్చట. వర్మ సార్కు పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చిన ముచ్చట ఎరుకున్నదే కదా. గట్లా ఎప్పుడు నోటీసులు ఇచ్చినా అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అని ఇన్నొద్దులు కాలం వెళ్ళదీసిండు. ఎన్ని మాట్లాడమని నోటీసులు పంపించినా బిజీగున్నా సినిమాల షూటింగ్లు అవుతున్నాయని లాయర్లు పంపించేటోడు, సార్ మాత్రం ఈశారానికి తప్పించేటోడు. అట్టి ఇన్నొద్దులకు ఇప్పుడు పోయిండు వర్మ సార్ పోలీసుల ముంగడికి. మంగళవారం నాడు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు పోయిండు. అక్కడి సిఐ శ్రీకాంత్ బాబే వర్మ సార్ను విచారణ చేసేది. మళ్ళా కూడా ఇంతకు మునుపోపాలి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మ సార్ను విచారణ చేసింది కూడా గీ పోలీస్ సారే. అప్పుడు కూడా పిలవంగా వచ్చిండు. ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు ఓ పూటంతా మాట్లాడిరు, ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిరు. గాని అసలు ఉడసలేదు అబ్బాకి పంచాది అయితే. అందుకనే అంటారు కదా, ఒంటి మీద పడ్డ దెబ్బ నోటికెంచి దారిల మాట మళ్ళా తిరిగి రాదని. అగో అట్టనే అయింది ఇప్పుడు వర్మ సార్ ముచ్చట కూడా. అప్పుడు ఎప్పుడో అన్నా ఇంకా ఇన్నాళ్ళ దానిక యాదుకుందా అనుకున్నట్టుండు కావచ్చు వర్మ సారు. గానీ ఇప్పుడు మల్లోపాలి నోటీసులు పంపించి విచారణకు రావాలనేటాళ్లకు చేసేదేం లేక వచ్చిండు అన్నట్టు. గానీ అందరికి సినిమా చూపెట్టేటి వర్మ సార్కే సినిమా చూపెడుతురు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ వాజీబే. మరి అట్టనే ఉన్నది ముచ్చట చూస్తుంటే.